చూడండి అమ్మా, దాని కంటిన్యూషన్ చూడండి. ఇక్కడ మనకి వీటిస్టన్ బ్రిడ్జ్ డయాగ్రామ్ అర్థమైంది కదా మీకు, కరెంట్ ఏ విధంగా పాస్ అవుతుంది అనేది. ఈ వీటిస్టన్ బ్రిడ్జ్ లో ఏమంటున్నాం, ఐజీ అనేది ఈక్వల్ టు 0, అప్పుడే మనకి వీటిస్టన్ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఓకేనా, గాల్వానోమీటర్ కరెంట్ ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0, ఐజీ ఈక్వల్ టు 0, దెన్ ద వీటిస్టన్ బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్. వీటిస్టన్ బ్రిడ్జ్ అనేది ఏమవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఓకేనా, ఐజీ ఈజ్ ఈక్వల్ టు 0, ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది, ఐజీ ఈక్వల్ టు 0, గాల్వానోమీటర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కిర్చాఫ్ ఫస్ట్ లా అప్లై చేస్తాం. ఓకేనా, కిర్చాఫ్ ఫస్ట్ లా అప్లయింగ్ కిర్చాఫ్ ఫస్ట్ లా, అప్లయింగ్ కిర్చాఫ్ ఫస్ట్ లా ఎట్ సి, ఎట్ పాయింట్ సి దగ్గర అప్లై చేస్తున్నాం. ఫస్ట్ లా ఎట్ సి, సి బిందువు వద్ద కిర్చాఫ్ నియమం సి బిందువు వద్ద కిర్చాఫ్ నియమం అనువర్తింప చేస్తే ఏమవుతుందంటే మీకు లోపలికి పాస్ అయ్యే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ నియమం ఏంటి మనకి, సర్క్యూట్ లోపలికి పాస్ అయ్యే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సర్క్యూట్ నుంచి బయటకు వచ్చే కరెంట్. సర్క్యూట్ లోపలికి సి బిందువు వద్దకి వెళ్ళే కరెంట్ ఏంటో చూడండి. కరెంట్ I1, యారో మార్క్ ఎక్కడి నుంచి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. సో ఇది లోపలికి వెళ్ళే కరెంట్ I1. నెక్స్ట్ ఏమవుతుంది, సర్క్యూట్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఈ ఐజీ అనేది బయటకు వచ్చేసేదేనమ్మా, ఐజీ అనేది కిందకు వస్తుంది. అంటే ఐజీ బయటకు వెళ్ళిపోతుంది, I3 కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా, కరెంటు I1 ఒక్కటి మాత్రమే కరెంట్ సి బిందువు వద్దకు వెళ్తుంది, ఐజీ అండ్ I3 కూడా సర్క్యూట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అంటే లోపలికి ఫ్లో అయ్యే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు బయటకు ఫ్లో అయ్యే కరెంట్ కదా. సో లోపలికి ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి, I1 ఈజ్ ఈక్వల్ టు బయటకు వచ్చే కరెంట్ ఏంటి, ఐజీ ప్లస్ I3. ఇందా చెప్పాను కదా మీకు కిర్చాఫ్ ఫస్ట్ నియమం, లోపలికి కరెంట్ ఫ్లో అయ్యే కరెంట్ I1 I2 అయితే బయటకు వచ్చేసేవి I3 I4 అని తీసుకుని I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు ఏం చేసాము, I3 ప్లస్ I4 ప్లస్ I5 అని రాసాం కదా. సేమ్ అదే విధంగా లోపలికి ఫ్లో అయ్యే కరెంట్ I1 అయితే కనుక బయటకు వచ్చేసే కరెంట్ ఏంటి మనకి ఇక్కడ, ఐజీ ప్లస్ I3. కానీ మనం ఏం చెప్పాం, ఐజీ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ కేసులో అయినా సరే ఐజీ ఈక్వల్ టు ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అంటే ఐజీ ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం మనం, 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏమవుతుంది అప్పుడు, I1 ఈజ్ ఈక్వల్ టు I3. ఎందుకని, ఐజీ ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ ఐజీ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమైంది, ఐజీ ఈక్వల్ టు 0 అయిపోయింది. ఐజీ ఈక్వల్ టు 0 అయితే కనుక ఏమవుతుంది, I1 ప్లస్ 0 ప్లస్ I3, 0 ప్లస్ I3 అంటే I3 కదా. సో I1 ఈక్వల్ టు ఏమైంది అప్పుడు మనకి, I3 అయింది. I1 ఈక్వల్ టు ఏమైంది, I3 అయింది. ఓకేనా, సేమ్ అదే విధంగా ఎట్ పాయింట్ డి, కిర్చాఫ్ లా అప్లయింగ్ ఎట్ డి, కిర్చాఫ్ నియమాన్ని బి బిందువు వద్ద కూడా అప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, అప్లయింగ్ కిర్చాఫ్ ఫస్ట్ లా ఎట్ డి, డి బిందువు వద్ద సేమ్ అలాగే డి బిందువు వద్ద కూడా ఏమవుతుంది, కరెంట్ లోపలికి పాస్ అయ్యే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు బయటకు వెళ్ళిపోయే కరెంట్. లోపలికి పాస్ అయ్యేది ఏంటి, I2 అనేది ఏ నుంచి డీకి వస్తుంది. అంటే I2 అనేది ఏంటి, సర్క్యూట్ లోపలికి వస్తుంది. I2 మనకి బయటకు వెళ్ళిపోయి ఏంటి, ఇది బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అలాగే సి దగ్గర నుంచి కూడా కరెంట్ లోపలికి వస్తుంది. అర్థమవుతుంది, ఐజీ కరెంట్ కూడా డి దగ్గరికి వస్తుంది. యారో మార్క్ చూడండి, పైనుంచి కిందకు ఉంది కదా. అంటే ఏమవుతుంది, ఏ దగ్గర నుంచి డి దగ్గరికి I3 కరెంట్ అనేది, I2 కరెంట్ అనేది పాస్ అవుతుంది. సి దగ్గర నుంచి డికి ఐజీ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు డి దగ్గరికి వచ్చే కరెంట్ ఏంటంటే మనకి I2 ఐజీ అంటే I2 ప్లస్ ఐజీ, ఆ రెండు కూడా డి లోపలికి వస్తున్నాయి కరెంటు. డి నుంచి బయటకు వెళ్ళే కరెంటు I4, యారో మార్క్స్ చూసుకున్నారు కదా, I4. అంటే ఏమవుతుంది ఇప్పుడు, I2 ప్లస్ ఐజీ ఈక్వల్ టు I4. కానీ ఇక్కడలాగా ఏమవుతుంది, వేరే ఐజీ ఈక్వల్ టు 0, వేరే ఐజీ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఐజీ ఈక్వల్ టు ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఐజీ ఈక్వల్ టు 0 అయిందంటే కనుక ఏమవుతుంది, I2 ఈక్వల్ టు
I4. I2 ఈక్వల్ టు ఏమైంది I4 అయింది. ఓకేనా, మనకి ఇక్కడ రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి. I1 ఈక్వల్ టు I3 అండ్ I2 ఈక్వల్ టు I4. ఇవి రెండు కూడా కిర్చాఫ్ ఫస్ట్ లా యూజ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే కిర్చాఫ్ సెకండ్ లా యూజ్ చేస్తాం. ఓకేనా, కిర్చాఫ్ సెకండ్ లా చూడండి. ఓకేనా, కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లా అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ రెండు ఫార్ములాస్ గుర్తించుకోండి. ఇక్కడ I1 ఈక్వల్ టు I3 వచ్చింది, I2 ఈక్వల్ టు I4 వచ్చినాయి కదా. ఆ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేద్దాం. అప్లైయింగ్ కిర్చాఫ్ సెకండ్ లా, అప్లైయింగ్ కిర్చాఫ్ సెకండ్ లా. కిర్చాఫ్ రెండో నియమాన్ని అప్లై చేస్తాం. ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ కింద తీసుకుంటాం. ఏంటంటే ఏసీడిఏ ఒకసారి తీసుకుంటాం, సిబిడిసి ఒకసారి తీసుకుంటాం. ఓకేనా, ఏసీడిఏ ఒకసారి, సిబిడిసి ఒకసారి తీసుకుంటాం. ఓకేనా, అప్లైయింగ్ కిర్చాఫ్ సెకండ్ లా ఎట్ ఏ పాయింట్స్ తీసుకుంటామంటే ఎట్ ఏసీడిఏ వద్ద, ఎట్ ఏసీడిఏ. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళు ఏసీడిఏ వద్ద కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేస్తాం. ఏంటంటే I1P దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ I1, పొటెన్షియల్ డిఫరెన్స్ P కదా. మనం ఏం చెప్పాం, మనం PQRS అనేవి ఏంటనో రెసిస్టెన్స్ కదా. అంటే ఏమవుతుంది, I1P ఏ నుంచి సికి వెళ్తుంది. ఇది ఏరో మార్కు ఏ నుంచి సికి వెళ్తుంది కాబట్టి I1P. నెక్స్ట్ ఈ విధంగా వచ్చింది, ఎటు నుంచి సి నుంచి డికి. ఏరో మార్క్ కూడా సి నుంచి డికే ఉంది కదా. సో ప్లస్ దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి, ఐజీ ఇంటూ గాల్వానోమీటర్ కరెంట్ జీ కదా. ఇక్కడ జీ ఉంటుంది, గాల్వానోమీటర్ జీ, ఐజీ. ఓకేనా, మీరు ఇక్కడ ఏం తీసుకుంటారంటే మీకు బాగా అర్థం కావాలంటే జీ అని తీసుకుని గాల్వానోమీటర్, దీంట్లో ఫ్లో అయ్యేది ఐజీ, జీ గాల్వానోమీటర్ జీ, దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఐజీ. ఓకేనా, అంటే ప్లస్ ఇది కూడా ఈ డైరెక్షన్లోనే కదా ఉంది కదా. అంటే ఏమవుతుందో మనకి ప్లస్ జీ ఇంటూ ఐజీ ఇలా వచ్చి మళ్ళీ అలా రావాలి. డి నుంచి ఏకి రావాలి, డి నుంచి ఏకి అంటే ఏసిసిడిడిఏ. కానీ ఏరో మార్క్ చూడండి, డిఏకి లేదు, ఏ నుంచి డీకి ఉంది. ఏ నుంచి డీకి ఉంది కాబట్టి నెగిటివ్ కాబట్టి మైనస్ అని తీసుకుంటాం ఇక్కడ మనం. ఇది పాజిటివ్ I1P రాసాం, ఇది పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది, అంటే ఏరో మార్క్ ఉన్న డైరెక్షన్లో ఉంది కాబట్టి ప్లస్ ఐజీజీ అని రాసాం. నెక్స్ట్ ఏం రావాలి, డి నుంచి ఏకి రావాలి. డి నుంచి ఏకి కాకుండా ఏరో మార్క్ ఎక్కడి నుంచి ఉందంటే ఏ నుంచి డీకి ఉంది. సో ఏ నుంచి డీకి ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకుంటాం, అంటే మైనస్ I2R అని రాస్తాం. ఒకవేళ డి నుంచి ఏకే ఉందనుకోండి ప్లస్ I2R అని తీసుకుంటాం. అదవుతుందా, ఇది రివర్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఏరో మార్క్ మైనస్ I2R ఈజ్ ఈక్వల్ టు 0. I2R ఈజ్ ఈక్వల్ టు 0, మొత్తం ఓవరాల్గా 0 అయింది. ఓకేనా, అంటే దీంట్లో ఫ్లో అయ్యే మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవ్వాలి, 0 అవ్వాలి కదా. సో అందుకని I1P మైనస్ ఐజీజీ ప్లస్ ఐజీజీ మైనస్ I2R ఈక్వల్ టు 0. అర్థమైంది కదా ఎలా వచ్చిందో మీకు ఇది. ఓకేనా, ఇది నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది, ఇది పాజిటివ్ కాబట్టి ప్లస్. ప్లస్ ఎందుకు తీసుకున్నామంటే మనం వచ్చే డైరెక్షన్, మనం గీసిన డైరెక్షన్లో ఉంది కాబట్టి. ఇక్కడ మనకి ఏంటి, వేరే ఐజీ ఈక్వల్ టు 0 ఇందాక తీసుకున్నట్టే, ఐజీ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, I1P ఇది 0 అయిపోద్ది. ఐజీజీ అనేది 0 అంటే మొత్తం 0 కదా. మైనస్ I2R ఈక్వల్ టు 0 కదా, మైనస్ I2R ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు, I1P ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్ ఆ పక్క వెళ్తే ప్లస్ అవుతుంది కదా. I1P ఈజ్ ఈక్వల్ టు I2R. I1P ఈక్వల్ టు వచ్చింది మనకి I2R. దీని నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే I1 ఇక్కడ I2 ఇంటూ చేస్తుంది, పక్క వస్తే బై I2 అవుతుంది కదా. I1 బై I2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ R ఉంది, ఇక్కడ P ఉంది, ఇంటూ చేస్తుంది, పక్క వస్తే బై అవుతుంది, అంటే ఏమవుతుంది R బై P. అంటే I1 బై I2 ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, R బై P వచ్చింది. I1 బై I2 ఈక్వల్ టు ఏమొచ్చింది, R బై P వచ్చింది. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. ఇందాక మనకి I1 ఈక్వల్ టు I3 వచ్చింది కదా, అది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ I2 ఈక్వల్ టు I4 వచ్చింది కదా, అది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు మనకి I1 బై I2 ఈక్వల్ టు ఏమొచ్చింది, R బై P వచ్చింది. ఇది అర్థమైతే నెక్స్ట్ ఆ పక్క చేసేది అర్థమవుతుంది. అర్థమైందా, నెక్స్ట్ ఏం చేస్తాం, అప్లయింగ్ కిర్చాఫ్ లా ఎట్ సిబిడిసి.
అప్లయింగ్ కిర్చాఫ్ లా ఎట్ సిబిడిసి తెలుగు మీడియం వాళ్ళు సిబిడిసి వద్ద కిర్చాఫ్ రెండవ నియమం అప్లై చేయగా, ఓకేనా, అనువర్తింపగా. అంటే ఏమవుతుంది, ఇప్పుడు సి నుంచి బీకే ఉంది యారో మార్కు, I3 ఫ్లో అవుతుంది, ఓకేనా. సి నుంచి బీకి ఉంది యారో మార్కు, ఓకేనా. మీకు ఫోటో కావాలంటే మీకు వాట్సాప్లో పెడతాను నేను, బాగా దగ్గరగా క్లోజప్లో చూడండి, అర్థమవుతుంది. సి నుంచి బీకి, ఓకేనా, ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి I3Q. నెక్స్ట్ బి నుంచి డీకి రావాలి, బి నుంచి డీకి రావాలి, కానీ ఇది రివర్స్లో ఉంది. దేని నుంచి వెళ్తుంది, డి నుంచి బీకి వెళ్తుంది యారో మార్కు, ఓకే. రివర్స్ కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం, అంటే -I4S, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇది రివర్స్, ఎయిట్ నుంచి ఉంది, సి నుంచి డీకి ఉంది, కాబట్టి ఇది ఎలా పెట్టారు, రివర్స్లో పెట్టారు, డి నుంచి సికి పెట్టారు, కాబట్టి రివర్స్, కాబట్టి అది కూడా -IG=0, ఓకేనా. ఇది ఒకటి మాత్రమే ఈ డైరెక్షన్లో ఉంది, నెక్స్ట్ మిగిలిన అన్నీ కూడా రెండు రివర్స్ డైరెక్షన్లో ఉన్నాయి. కాబట్టి చూడండి, మీకు ఇక్కడ డయాగ్రామ్ కనుక క్లియర్గా విజిబుల్ కావట్లేదంటే కనుక నేను వాట్సాప్లో మీకు సెండ్ చేస్తాను, గ్రూప్లో చూడండి అందులోని, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా వేరే IG=0 కదా, అంటే ఇది మొత్తం 0 అయిపోతుంది. అంటే ఇంకేముంది, I3Q - I4S=0, I4S=0. అప్పుడు ఏమవుతుంది, ఇది మైనస్ కదా, పక్కకెళ్తే ప్లస్ I3Q I4S, ఓకేనా. దాని నుంచి I3/I4 రాసుకోవచ్చు కదా, ఇక్కడ I4 అనేది గుణిస్తుంది, పక్క వస్తే భాగిస్తుంది, కాబట్టి I3/I4 ఇది ఎస్, ఇది బై క్యూ అవుతుంది కదా, S/Q. ఇది ఈక్వేషన్ 4 అనుకోండి, ఓకేనా. అది ఈక్వేషన్ 4 అనుకోండి. అంటే ఏమైంది, ఇప్పుడు మనకి I3/I4 ఏమవుతుంది, S/Q అయింది, ఓకేనా. ఏమైంది మనకి, I3/I4 S/Q అయింది, ఓకేనా. చూడండి, ఓకేనా, అర్థమైంది కదా మీకు. ఫస్ట్ ట్రయాంగిల్ ఏం తీసుకున్నాం, ACDA తీసుకున్నాం. ACDA తీసుకున్నప్పుడు ఏమొచ్చింది మనకి, I1/I2 R/P వచ్చింది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏం తీసుకున్నాం, CBDC ట్రయాంగిల్లో మనకి I3/I4 వచ్చింది, S/Q వచ్చింది. దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ అనుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ చూడండి, మనకి ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్స్లో I1=I3 అని వచ్చింది, I3=I4 అని వచ్చింది, ఓకేనా. అవి చూడండి ఒకసారి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, I1=I3, సెకండ్ ఈక్వేషన్ I2=I4, అంతే కదా. ఇవి 4 ఈక్వేషన్స్ మనకు ఉన్నవి. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్, ఓకేనా. అంటే I1 ప్లేస్లో I3 రాసుకోవచ్చు, లేదా I3 ప్లేస్లో I1 రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడ I2 ప్లేస్లో I4 రాసుకోవచ్చు, I4 ప్లేస్లో I2 రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం I1/I2 వచ్చింది, అంటే I1/I2 ఏం రాసుకున్నాం, R/P వచ్చింది. ఇక్కడ I3/I4 S/Q వచ్చింది, ఓకేనా. అంటే ఇక్కడ I3 ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, I1 రాసుకోవచ్చు, అలాగే I4 ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, I2 రాసుకోవచ్చు, ఓకేనా. అంటే ఈ రెండు ఈక్వేషన్స్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫోర్త్ ఈక్వేషన్లో ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. 1 and 2 ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక I3/I4 కదా మనకి. ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి మనకి, I3/I4 S/Q, అంతే కదా, S/Q వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం మనం, I3 I1 కదా, అంటే I1/I4 I2, అంటే I4 ప్లేస్లో I2 రాస్తాం, I2=S/Q. దీని ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకోండి ఇప్పుడు, ఓకేనా. దాని ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకున్నారనుకోండి. నెక్స్ట్ ఏమవుతుంది, మనకి ఫిఫ్త్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ కంపేర్ చేయండి. ఫోర్త్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, I1/I2 R/P వచ్చింది. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ ఈక్వేషన్ ఏమొచ్చింది, I1/I2 S/Q వచ్చింది. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేయొచ్చు కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 5, ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 5, ఫ్రమ్ ఈక్వేషన్స్ 3 and 5 ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఏం చేస్తాం మనం, I1/I2 S/Q ఇది ఒకటి. నెక్స్ట్ అలాగే ఏమొచ్చింది, I1/I2
I1/I2 ఈక్వల్ టు R/P వచ్చింది. ఓకేనా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు ఈక్వల్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేస్తాం. రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, R/P ఈజ్ ఈక్వల్ టు S/Q. ఓకేనా. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ ఎస్ని ఇక్కడ తీసుకొచ్చి పీని అక్కడ తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, R/S ఈక్వల్ టు P/Q అవుతుంది. దీన్ని ఇక్కడ తీసుకెళ్తున్నాను, దాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాను అంటే ఏమవుతుంది, అప్పుడు P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ ఫార్ములా. ఓకేనా. P/Q ఈక్వల్ టు R/S. వీటిని రెండింటిని రివర్స్ చేస్తాం, చూసుకోండి ఒకసారి. ఓకేనా. మనకి ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ని తీసుకొచ్చి ఫోర్త్ ఈక్వేషన్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక I1 I2 ఈక్వేషన్స్ వస్తాయి. I1 I2ని తీసుకెళ్ళి రెండు ఈక్వల్ చేస్తాం. దేన్ని, ఫోర్త్ ఈక్వేషన్ ఫిఫ్త్ ఈక్వేషన్ ఈక్వల్ చేసుకుంటే కనుక మనకి I1/I2 ఈక్వల్ టు S/Q వచ్చింది. నెక్స్ట్ ఇది I1/I2 ఈక్వల్ టు R/P వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయితే ఏం చేస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేసుకుంటాం కాబట్టి S/Q ఈజ్ ఈక్వల్ టు R/P చేసాం. దాని నుంచి P/Q ఈక్వల్ టు ఏమైంది, R/S అయింది. ఇదే వీట్స్టోన్ బ్రిడ్జ్. ఓకేనా. అర్థం కాకపోతే కనుక నాకు వాట్సాప్ చేయండి, మళ్ళీ చేస్తాను. డయాగ్రామ్ మాత్రం మీకు వాట్సాప్ చేస్తాను, ఒకసారి చూసుకోండి, క్లియర్గా విజిబుల్ అవుతుంది దాంట్లో. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.